సో రెటీనా డిటాచ్ అనేది ఆన్ సెవరల్ కండిషన్స్ బేస్ చేసుకొని అవుతుంది. సో అసలు ఈ డిటాచ్మెంట్ అనేది ఎందుకు జరగచ్చు? అంటే లైఫ్ స్టైల్ ఈ ప్రాబ్లమ్స్ కాకుండా ఇన్ జనరల్‌గా ఇప్పుడు మనము ఐసైట్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు లెన్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఆర్ ఎల్స్ ఏమైనా చిన్న యాక్సిడెంట్స్ అవ్వచ్చు. ఇందాక మీరు చెప్పినట్లుగా ఫైర్ యాక్సిడెంట్స్ ఇట్లా. సో దానివల్ల కూడా రెటీనా డిటాచ్ అయిపోయే అవకాశాలు ఉంటాయా? అంటే అంత ఈజీనా రెటీనా డిటాచ్ అవ్వడం? బికాజ్ మిగతా ప్రాబ్లమ్స్ అంటే ఓకే. వి కెన్ అండర్‌స్టాండ్. హౌ కమ్ ఇట్ హ్యాపెన్స్? ఈజీ అని కాదు. బట్ డెఫినెట్‌గా ఆ బ్లో అంత హార్డ్‌గా ఉంటే మాత్రం డెఫినెట్‌లీ డిటాచ్ అవ్వచ్చు. సో, రెటినాకి ఆల్వేస్ మనం ఇందాక మాట్లాడుకున్న విట్రియస్ జెల్ అనేది చాలా అటాచ్డ్‌గా ఉంటుంది. ఓకే. ఫ్రమ్ బర్త్ కూడా అటాచ్డ్ ఉంటుంది. బై ఏజ్ అది డిటాచ్ అవుతుంది. హుహుహు. ఇట్స్ అ న్యాచురల్ ప్రాసెస్. మన బాడీ యొక్క ప్రాసెస్ అది. బై ఓకే. 50+ వాళ్ళల్లో రెటినా నుంచి ఆ జెల్ అనేది డిటాచ్ అవుతుంది. ఓకే. సో, అది డిటాచ్ అయినప్పుడు నార్మల్‌గా అవుతే ఏమీ ప్రాబ్లమ్ అవ్వదు. కొన్నిసార్లు ఆ డిటాచ్‌మెంట్ అయ్యేటప్పుడు అది రెటినాని కూడా పుల్ చేస్తుంది. హుహుహు. లాగుతుందనమాట. హ్మ్. అలా లాగినప్పుడు రెటినాలో హోల్స్, టేర్స్ అవుతాయి. ఓహ్! ఒక్కసారి హోల్ టేర్ అయినప్పుడు రెటినా మెల్లిమెల్లిగా దాని డిటాచ్ ప్లేస్‌లో నుంచి అయిపోతుంది. డిటాచ్ అవుతుంది. ఓకే. సో, ఇదేమో ఏజ్ న్యాచురల్ ప్రాసెస్‌లో కూడా అవ్వచ్చు రెటినల్ డిటాచ్‌మెంట్. అదే కాకుండా దెబ్బ తాకిన వాళ్ళల్లో. హ్మ్. దెబ్బ తాకినప్పుడు కూడా విట్రియస్ జెల్ అనేది డిటాచ్ అవుతుంది రెటినా నుంచి. ఆ ఓకే. డిటాచ్ అయ్యేటప్పుడు సేమ్ మళ్ళీ హోల్స్ ఫార్మ్ చేస్తుంది. ఆహాహాహా! ఓకే. సో, రెటినల్ డిటాచ్‌మెంట్ ఏజ్‌తో అయినా అవ్వచ్చు, ఇంజ్యూరీతో అవ్వచ్చు, మయోపియా వీక్‌నెస్ ఉన్న వాళ్ళల్లో అవ్వచ్చు. హ్మ్. రకరకాల ప్రాబ్లమ్స్ నుంచి అవ్వచ్చు. సో, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లు ఏజ్‌తో డిటాచ్ అయిపోయిందనుకోండి మ్యామ్. సపోజ్ అంటే ఏజ్‌తో వచ్చే ప్రాబ్లమ్స్‌లో వన్ ఆఫ్ ది రీజన్స్ అది కూడా అవ్వచ్చు. సో, అలా అయినప్పుడు కూడా సర్జరీ చేయొచ్చా? వాళ్ళకి కంప్లీట్‌గా డెఫినెట్‌లీ. మళ్ళీ ఇదివరకట్లానే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందా? ఎనీవేస్ మళ్ళీ ఏజ్‌లో అంటే ఏజ్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి మళ్ళీ తొందరగా దాన్ని ఎఫెక్ట్ పోయే అవకాశాలుంటాయా? ఆ జెల్ సెపరేషన్ అనేది ఒకటేసారి అవుతుంది ఎవరికి అయినా. హ్మ్. ఒకటేసారి అయినప్పుడు ఒకేసారి అది హోల్ బ్రేక్ కాజ్ చేస్తుంది. హ్మ్. సో, రెటినా డిటాచ్‌మెంట్ అయిందంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్ మనం దాన్ని ట్రీట్ చేయాల్సిందే. ఓకే. ఓకే. రెటినా ప్లేస్‌లో అంటే విజన్ లేకపోతే కంప్లీట్‌గా పోతుందా యెస్. మ్యామ్? ఓహ్! కంప్లీట్ డిటాచ్‌మెంట్ అయింది అంటే పోతుంది. కొందరిలో ఏంటంటే ఒక ప్లేస్‌లో డిటాచ్ అవుతుంది. అప్పుడు వాళ్ళకి ఆ సడెన్‌గా మనం మాట్లాడుకున్న బ్లాక్ స్పాట్స్ కానీ, హ్మ్. వాళ్ళొస్తే అప్పుడు కంప్లీట్ డిటాచ్ అవ్వకన్నా ముందే కొన్నిసార్లు లేజర్‌తోనే క్యూర్ చేయొచ్చు. హ్మ్. కొన్నిసార్లు ఇమ్మీడియేట్ సర్జరీ తోటి 100% విజన్ రికవరీ చేయొచ్చు. ఓకే. కంప్లీట్ డిటాచ్ అయిపోయి కొద్దిగా లేట్‌గా వచ్చారనుకోండి 100% రికవరీ ఇవ్వలేము సర్జరీ తర్వాత. ఓకే.